నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పిఠాపురంపై వైసీపీ ఫోకస్ జగన్ సమక్షంలో చేరిన శేషు కుమారి వైసీపీ ఎన్నికల కుట్రలను అడ్డుకోవాలి జగన్ సర్కార్పై చంద్రబాబు సీరియస్ మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ రాజీనామా చేసిన పురాణం సతీష్ కుమార్ సత్తనపల్లిలో ఉద్రిక్తత వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ అమెరికాలో హైదరాబాద్ యువకుడు కిడ్నాప్ $1,200 డిమాండ్ చేసిన డ్రగ్స్ మాఫియా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో హైదరాబాద్ యువకుడు కిడ్నాప్ కలకలం రేపింది. మొహమ్మద్ అబ్దుల్ అర్ఫత్ ను అమెరికా డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసింది. $1,200 డిమాండ్ చేస్తూ కిడ్నాపర్లు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో బాధితుడు తల్లిదండ్రులు విదేశీ వ్యవహారాల మంత్రి శాఖను ఆశ్రయించారు. అమెరికాలో చదువుతున్న అబ్దుల్ మహమ్మద్ మార్చి 7వ తేదీన నుంచి అదృశ్యమయ్యాడు. అతడు క్లీవ్లాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. అబ్దుల్ అదృశ్యమైన విషయంపై అతడి బంధువులు మార్చి 8వ తేదీన క్లీవ్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ మిస్సింగ్ కేసుకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్ చెప్పండి. హైదరాబాద్ నాచరం సంబంధించిన అబ్దుల్ అమెరికాలో కిడ్నాప్ కు గురయ్యారు. అయితే ఈ నెల 7వ తేదీన కిడ్నాప్ కు గురైనట్లుగా దీనికి సంబంధించి తల్లిదండ్రులకు కూడా ఆ కిడ్నాపర్లు ఫోన్ చేశారు. ముఖ్యంగా చూస్తే డ్రగ్స్ సంబంధించిన మాఫియానే కిడ్నాప్ చేసి ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా తల్లిదండ్రులు కూడా దీనిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే $1,200 కూడా ఇస్తే అబ్దుల్ ని విడిచిపెడతామంటూ కూడా వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేశారు. దీంతో పూర్తిగా చూస్తే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా బాధితుల తల్లిదండ్రులు కూడా ఆశ్రయించారు. జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళకు వివరించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అమెరికా పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే ఇతను ఓహియో స్టేట్ లో ఉంటున్నాడు. అంటే ఓహియో స్టేట్ లో నుంచి కూడా అతన్ని కిడ్నాప్ చేసినట్లుగా తల్లిదండ్రులకు కూడా దీనికి సంబంధించి సమాచారం అందించారు. అయితే మొత్తానికి చూస్తే దీనిపైన ఇప్పటికే అంటే మార్చి 7వ తేదీన కిడ్నాప్ గురి కావడము, 8వ తేదీన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే తన కొడుకుని మాత్రము త్వరగా కిడ్నాపర్ల నుంచి కూడా విడిపించాలని చెప్పి కూడా తల్లిదండ్రులు తీవ్ర మనోవేదన కూడా గురి చేస్తున్నారు. ఎందుకంటే తన కొడుకుని ఏమైనా చేసి ఉంటారో, ఎందుకంటే కిడ్నాపర్ సంబంధించిన డ్రగ్స్ మాఫియా చాలా క్రూరంగా వ్యవహరిస్తారు కాబట్టి వారి చెరవ నుంచి కూడా తన కొడుకును కాపాడాలంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.
ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుంతిల్ల బ్యారేజ్లకు సంబంధించి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో మరో దఫా పర్యటిస్తుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ హైదరాబాద్కు చేరుకుంది. 3 ఆనకట్టల బాధ్యతలు నిర్వహించిన ఇంజనీర్లతో ఎర్రమంజిల్లోని జలసౌధలో సమావేశమైంది. అయితే గత పర్యటనలో క్షేత్రస్థాయిలో ఆనకట్టలను పరిశీలించిన కమిటీ కొంతమంది ఇంజనీర్లతోనూ సమావేశమైంది. ఆనకట్టల డిజైన్, ప్లానింగ్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ తదితర వివరాలు తెలుసుకుంది. గత పర్యటనకు కొనసాగింపుగా ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పర్యటించనుంది. ఈఎన్సీ జనరల్, హైడ్రాలజీ, సెంట్రల్ డిజైన్ విభాగాలతో సమావేశం కానుంది. ఇంజనీర్లతో విడివిడిగా భేటీ కానుంది. అయితే పదవి విరమణ చేసిన, బదిలీ అయిన వారిని హాజరు కావాలని పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. ప్రాజెక్టులోని ఏదైతే ఈ బ్యారేజ్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వెళ్లి పరిశీలించి వచ్చింది. ఇక రాష్ట్రంలో 2వసారి వారి పర్యటన కొనసాగుతుంది. దాదాపు 3 రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో ప్రధానంగా గతసారి వచ్చినప్పుడు ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వాటన్నిటిని గమనించి రావడం జరిగింది. ఇక ఎవరైతే ఈ ప్రాజెక్టు కోసం పనిచేశారో వారందరినీ కూడా ఒక్కొక్కరిని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి అంశాలను కూడా వారి నుండి రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లకు సంబంధించి ఈ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ రోజు హైదరాబాద్ కు మధ్యాహ్నం చేరుకుంది. ఇక 3 ఆనకట్ట బాధ్యతలు నిర్వహించిన ఇంజనీర్లతో ఎర్రమంజిల్లోని జలసౌధలో సమావేశాలు వరుసగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా డిజైన్ తో పాటు ప్లానింగ్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, అలాగే ఈ ప్రాజెక్టుని నిర్మించినాక ఎలా మెయింటైన్ చేశారు, ఆ మెయింటైన్ చేసినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వారికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి అనే దానిపైన కూడా ఈ కమిటీ పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఎవరైతే ఇప్పటికే పనిచేసి రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా ఈ సమావేశానికి రావాలి అని చెప్పి వారికి కూడా సమాచారం అందించడం జరిగింది. ముఖ్యంగా హైడ్రాలజీ, సెంట్రల్ డిజైన్ విభాగాలతో ప్రత్యేకంగా కూడా సమావేశం కానుంది కమిటీ. ఇక ఈ భేటీలకు సంబంధించి ఒక్కొక్కరికి కూడా ప్రత్యేక సమయాన్ని కూడా కేటాయించారు. ఆ సమయాల్లో వారు వచ్చి వారు అడిగినటువంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి కూడా ముందే వారందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ రోజుతో పాటు అంటే ఈ రోజు ప్రారంభమైనటువంటి ఈ బృందం పర్యటన రాష్ట్రంలో ఇక మరో 2 రోజుల పాటు కూడా కంటిన్యూ కానుంది. ఈ 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి ఇంజనీర్లు ఉన్నారో వారి నుండి కూడా సమాచారం తీసుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కేవీఆర్ మార్ట్ దగ్గర వైసీపీ నేతలు చీరలు పంచుతున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలు ఇచ్చిన సమాచారంతో కేవీఆర్ మార్ట్ లో పోలీసులు తనిఖీలు చేశారు. సుమారు 2000 చీరలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే కేవీఆర్ మార్ట్ మంత్రి అంబటి ప్రధాన అనుచరుడికి చెందిన మార్ట్ గా గుర్తించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు మార్ట్ దగ్గర ధర్నాకు దిగారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కేవీఆర్ మార్ట్ దగ్గర వైసీపీ నేతలు చీరలు అమ్ముతున్నట్టుగా సమాచారం అందుకున్న
టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, పోలీసులు ఏమంటున్నారు? శివాని, పల్నాడు జిల్లా సత్తినపల్లి కేవీఆర్ మార్కెట్ వద్ద చీరల పంపిణీ చేస్తున్నారని చెప్పి సమాచారంతో టీడీపీ నేతలు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఒక్కొక్క చీరలు అక్కడ కొనుగోలు చేసి అక్కడి నుంచి కొంత ఓటర్లకు ప్రభావితం చేసే విధంగా చేస్తున్నారని సమాచారంతో అక్కడికి రావడం జరిగింది. వెంటనే వైసీపీ టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాదాపు సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్న బొమ్మ కూడా అక్కడ ముద్రించడం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీ నేతలు మాత్రం ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడతో వాతావరణంలో వేడెక్కడంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కేవీఆర్ మార్కెట్ సంబంధించి అక్కడ వైసీపీ నాయకుడిది అని చెప్పేసి టీడీపీ నేతలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవీఆర్ మార్కెట్ మాత్రం వైసీపీ నేతకు సంబంధించింది. ఇక్కడ చీరలు కొనుగోలు చేసేసిన తర్వాత ఇక్కడ ఓటర్లను పిలిచి వాళ్ళందరూ ప్రభావితం చేస్తున్నారన్న సమాచారంతో మేము ఇక్కడ రావడం జరిగింది. దీని మీద కూడా దర్యాప్తు చేయాలి పోలీసులు. మాకు స్పష్టమైన హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తా, లేకుంటే మాత్రం లేదు అని చెబుతున్నారు. అదేవిధంగా చీరల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకుంది అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు నుంచి కూడా వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా పనులు మేము చేసుకుంటే మా పనులకు అడ్డు వస్తున్నారు అని చెప్పేసి అక్కడ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలను మాత్రం చల్లా చెదురు చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకున్నట్టే మాత్రం వైసీపీ నేతలు మాత్రం ఒకవైపు నుంచి కేవలం మాపై ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు తప్ప ఇది నిర్ధారణ కాదు అని చెప్పేసి వైసీపీ నేతలు చూస్తున్న పరిస్థితి. శివాని, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా నల్లచర్లలో టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మద్దిపాటి వద్దు, ఇంకెవరైనా ముద్దు అంటూ ముళ్లపూడి వర్గీయులు ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ఏడాదిన్నర నుంచి టీడీపీలో వర్గపోరు కొనసాగుతుంది. ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజును వెంటనే మార్చేయాలంటూ అసమ్మతి వర్గం డిమాండ్ చేస్తుంది. 4 రోజుల క్రితం మద్దిపాటికి టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. దాంతో మద్దిపాటి వెంకటరాజు గోపాలపురంలో గెలవడాన్ని అసమ్మతి వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే అధిష్టానం మళ్లీ మద్దిపాటికి ఖరారు చేయడంపై అసమ్మతి వర్గం తీవ్రంగా మండిపడుతుంది. కార్యక్రమాలు ప్రతి విలేజ్ లోనూ కూడా రోజు 500 నుంచి 1000 మందితో క్యాండిల్ ర్యాలీలో ఉండి నిరాహార దీక్షలో ఉండి చేసిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులు అంటే బాధపడినా సరే మనకు అధిష్టానం కల్పించింది. ఇక్కడ మన అభ్యర్థి గురించి మనం మాట్లాడే కూడా వేస్ట్. ఎందుకంటే ఇక్కడ ఈ పరిస్థితి వచ్చిన అధిష్టానం కాబట్టి అసలు ఈ పరిస్థితికి ముందుగా మనం 16 నెలల క్రితం మనకు వినికిడి వినిపించి అభ్యర్థి ఇన్ఛార్జ్ మారుస్తున్నారని తెలిసి మనందరం వెళ్తే అభ్యర్థి ఇన్ఛార్జ్ మారుస్తున్నారు ఎవరు చెప్పారు మీకు అని అధిష్టానం మనం ప్రశ్నించి అటువంటి ఏం జరగట్లేదు, మీకు ఎవరు చెప్పారు రూమర్స్ నమ్మొద్దని చెప్పి మనం బయట రాగానే అర్ధరాత్రి ఇది జగన్ గవర్నమెంట్ అర్ధరాత్రి జీవోలు తీసుకొస్తున్నా విమర్శించే మనమే అర్ధరాత్రి మనం ఇక్కడ ఇన్ఛార్జి పాటించే దుస్థితికి మన తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళారు. ఆ పరిస్థితిలో కూడా మేము అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇందాక మన సాయి గారు చెప్పినట్టు మనందరం క్రమశిక్షణ గల కార్యకర్తలం కాబట్టి పార్టీ డ్యామేజ్ అవ్వకూడదనే ఉద్దేశంలో మనందరం చాలా సమన్వయంతో పార్టీని ముందు నడిపిస్తే ప్రయత్నం చేస్తూ మన నాయకుడు 53 రోజులు జైల్లో ఉంటే మనం 40 రోజులు ప్రతి విలేజ్ లోనూ కూడా మనం ఎవరైతే ఇప్పుడున్న అభ్యర్థిని వద్దనుకుంటున్నామో మనందరం కూడా 40 రోజులు బ్రహ్మాండమైన కార్యక్రమాలు ప్రతి విలేజ్ లోనూ కూడా రోజు 500 నుంచి 1000 మందితో క్యాండిల్ ర్యాలీలో ఉండి నిరాహార దీక్షలో ఉండి చేసిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులు అంటే మన పార్టీకి ఎంత నిబద్ధతలో తెలియజేశాం. ఇక్కడ ఉన్నప్పుడు ప్రకటించిన అభ్యర్థి ఏ కార్యక్రమాలు చేశాడో. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు బాధ్యత తీసుకొని ముందడుగు వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జనం నమ్మకం కోల్పోయిన జగన్ ఎన్నికల్లో అక్రమాలే నమ్ముకున్నారని ఆరోపించారు. వైసీపీ ఎన్నికల కుట్రలను అడ్డుకోవడంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 15 వరకు ఓట్ల నమోదుకు ఉన్న అవకాశాన్ని యువత వినియోగించుకోవాలన్నారు. సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులతో వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టాలని సూచించారు. డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభ పెట్టడం, ప్రభుత్వ ఉద్యోగులతో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయడం, ప్రత్యర్థి పార్టీలపై తప్పుడు ప్రచారం చేయడం వంటి కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజలు తమ దృష్టికి వచ్చిన ప్రతి తప్పును యాప్ ద్వారా అత్యంత సులభంగా ఈసీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని చెప్పారు. అయితే యువత తమ భవిష్యత్తు కోసం సమర్థవంతమైన నాయకత్వం గెలుచుకోవాలని
అవసరం ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. యనమల సమక్షంలో తూని మాజీ మున్సిపల్ చైర్మన్ కూసుమంచి శోభారాణి దంపతులు వారి అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. వీరికి యనమల రామకృష్ణుడు తూని టీడీపీ అభ్యర్థి యనమల దివ్య టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. తూని నియోజకవర్గంలో టీడీపీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని, పాత కొత్త కలయికలతో టీడీపీ అభ్యర్థి దివ్య భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని యనమల చెప్పారు. వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనప్పటికీ కూడా. దాని తోడు ఈ రోజున మనకి ఓటమి ఏర్పడింది. ఇందాక బీజేపీ నేతలు ఫోన్ చేశారు, వాళ్ళు కూడా సాయంత్రం కలుస్తాం. ఇంత కూటమి త్రికూటమి ఏర్పడింది. ఒకవైపు జనసేన, మనం, అదేవిధంగా బీజేపీలో కూడా తుల్లో నాయకులు ఉన్నారు. కొంతమంది మామూలుగానే టచ్లో ఉంటారు నాతోటి. సాయంత్రం వచ్చి కలుస్తామని ఎందుకు గౌరవించారు, రమ్మన్నారు. వాళ్ళు ముగ్గురు 3 పార్టీలు కలిపి బ్రహ్మాండమైనటువంటి 82లో కానీ తర్వాత కానీ ఎప్పుడూ రానటువంటి మెజార్టీ, ఈ 40 సంవత్సరాల్లో రానటువంటి మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీని దివ్యాలు గెలిపించేటువంటి బాధ్యత. గెలిస్తేనే మనం గెలిచినట్టు లెక్క. మామూలుగా ఉంటుంది గెలుపు. ఎందుకంటే మనం బ్రహ్మాండంగా గెలిస్తే ఏం చేతంటే కొత్త వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి నాయకులు వచ్చారు, ప్రజల మీద పట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇంతమంది కలిసిన తర్వాత 3 పార్టీలు కలిసిన తర్వాత మెజారిటీలు కూడా అధికంగా రావాల్సినటువంటి తెప్పించుకోవాల్సిన బాధ్యత మన కార్యకర్తల మీద, కొత్తగా కలిసినటువంటి వాళ్ళ మీద కూడా ఉంటుంది. వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చేరుకుంది. చంద్రబాబు నాయుడు అరెస్టుతో మృతి చెందిన రెడ్డమ్మ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. తమ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. వైసీపీ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని విమర్శించారు. వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలకాలన్నారు. కార్యకర్తలు కానీ, బిడ్డలు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా ఎదుర్కొన్నారు. ఇంకా మిగిలేది మనకు 1.5 నెల, ఒక 60 రోజులు ఎదుర్కోండి. ఎందుకంటారు 43 ఏళ్ళు నాకు పెళ్ళై 44 ఏళ్ళు, కృష్ణా జిల్లా 19 ఏళ్ళే. నేను పక్కా రాయలసీమే, మీతో పాటు నేను. పెద్ద ఆయన పౌరుషం కొంచెం ఎక్కువే ఉంది, అందుకే నాకు భయం లేదు. చాలా మంది అన్నారు వెళ్ళొద్దని, కానీ మీరందరూ ఉన్నప్పుడు నాకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో భారీ చేరికలు కొనసాగుతున్నాయి. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో జనసేన పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకినీడు శేషుకుమారి చేరారు. పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు సీఎం జగన్. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషుకుమారి పోటీ చేశారు. మరోవైపు వైసీపీలోకి రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర చేరారు. కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్ కుటుంబానికి, వంగవీటి కుటుంబానికి మంచి సంబంధాలున్నాయని అన్నారు. రాధ చేసిన తప్పు నేను చేయకూడదనే వైసీపీలో చేరానని నరేంద్ర తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ కుమార్ గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధినేతకు తన రాజీనామా లేఖను పంపించారు. తెలంగాణ పేరుతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ గా మార్చి తప్పు చేశారని పురాణం సతీష్ అన్నారు. పేరు మార్చడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని సతీష్ కుమార్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ సర్కార్ ఏర్పడడం ఖాయమని అన్నారు తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఈనయ్య. రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను బీజేపీ ఎక్కువగా విశ్వసిస్తుందని, ఆ ఇద్దరిలో ఒకరు ఏక్నాథ్ షిండే కావడం ఖాయమని అన్నారు. రాజ్యాంగ విలువలతో ఏ పార్టీ నేతలు రాజకీయాలు చేయడం లేదని అంటున్న గాదే ఈనయ్యతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు, సామాజికవేత్త గాదే ఈనయ్య గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది సార్? ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కావచ్చు, కడియం శ్రీహరి గారు కావచ్చు, ఇతర నేతలు, మరోవైపు బీజేపీ కీలక నాయకుడు లక్ష్మణ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, కూలిపోతుంది, రాబోయే మా ప్రభుత్వం ఆయన బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉంటే, మరోవైపు బీజేపీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ వస్తుంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి మాట. ఇది ఈ సిచ్యువేషన్ కనిపిస్తుందా సార్ నిజంగా? అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 5 సంవత్సరాల కోసం 64 మంది ఎమ్మెల్యేలతోటి సురక్షితంగా స్వచ్ఛమైన పాలన అందించాలని ప్రజలు కోరుకొని, సరే ముఖ్యమంత్రి వాళ్ళ అధిష్టానం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించింది కాబట్టి ఆయన సిఎల్పి నాయకుడైండు, తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు, క్యాబినెట్ ఇంకా బర్తులు ఖాళీ ఉన్నాయి అనుకోండి, కొంత నడుస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలో ఇంత అభద్రత, ఇంత అనిశ్చిత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి ఈ ప్రభుత్వం మీద అన్నప్పుడు, ఒకటి సరే వాళ్ళకి 61 ఉంటే సరిపోతుంది, 64 ఉన్నాయి, ఇంకొకటి సిపిఐ ఉంది, 65 ఉన్నాయి, కంఫర్టబుల్గానే ఉన్నారు వాళ్ళు, ప్రాబ్లం ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూపు రాజకీయాల వల్ల అయితేంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ కిచిడి బ్యాచ్ ఏదైతే వచ్చిందో, ఆ పార్టీ ఈ పార్టీ, ఆ వర్గము ఈ వర్గము, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి ఏజెండాలతోటి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళ ఏజెండా వాళ్ళకు ఉన్నది. కేటీఆర్ మాటలు, కడియం శ్రీహరి మాటలు, లేకపోతే కేసీఆర్ మాటలు, ఇవి కాదు ముఖ్యం. లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటి మాట చాలా విలువైంది. అది మూడవసారి ముచ్చటగా మోడీ అమిత్ షాల పాలన కేంద్రంలో మళ్ళా ప్రారంభమైతే ఖచ్చితంగా ఈ దేశంలో ఒక విచిత్రమైనటువంటి, విపత్కరమైనటువంటి, వినాశనమైనటువంటి పరిస్థితి వస్తుంది అనేది మాలాంటి వాళ్ళందరి యొక్క అభిప్రాయము. తెలంగాణ లాంటి ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. వాళ్ళు ఎన్నో రోజులుగా గూటికాడ నక్కలకి ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే కవిత అరెస్టో, కాళేశ్వరం మీద కేసులు పెడితే గత ఎమ్మెల్యే ఎన్నికలప్పుడే 25 నుంచి 30 సీట్లు వస్తుంది, కాబట్టి కొలిషన్ గవర్నమెంట్ ఏర్పడుతుంది అని అప్పుడే వాళ్ళు గవర్నమెంట్లో మనం ఉంటామని వాళ్ళు చాలా ఉవ్విళ్ళూరు. మాకున్న సమాచారం కానీ, మాకున్న అవగాహన మేరకు కానీ, గతంలో చూసిన చరిత్ర ప్రకారం కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళతోటి గతంలో కూడా మంచిగానే ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, బీజేపీ ద్వారా కేసీఆర్, కేటీఆర్ ప్రభుత్వాన్ని కూల్చలేము, బొందబెట్టలేము, ఓడించలేము, కాబట్టి నేను కాంగ్రెస్లో పోయి నా పని పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఎజెండా గురించి, ఈ పార్టీ గురించి ఆలోచిస్తా అని మాత్రమే చెప్పిండు. కానీ బీజేపీ చెడ్డదనో, మంచిది కాదనో, కాంగ్రెస్ గొప్పదనో, కాంగ్రెస్ సిద్ధాంతాలు గొప్పదనో కాదు. కాంగ్రెస్ ద్వారా నేను అనుకున్న నా కోరిక కావచ్చు, నా ఆశయమే కావచ్చు, నా పగ తీర్చుకోవడమే కావచ్చు, అది చేస్తా అని మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. కానీ స్పష్టంగా చెప్పండి, ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ పడిపోతుందని పక్కా సమాచారం ఏమైనా ఉందా? పడిపోతే ఏ వ్యక్తుల ద్వారా పడిపోయే అవకాశం ఉంది? ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి గతాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడైనా, ప్రస్తుతాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డినే వాళ్ళు నమ్మిన బంటుగా వాళ్ళు ఎక్కువగా ఆయన మీదనే ఆధారపడతా ఉన్నారు. కానీ సంఖ్యరీత్యా చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సంఖ్యరీత్యా చూస్తే రేవంత్ రెడ్డి గారి ఫాలోవర్స్గా ఎక్కువగా ఉన్నారు ఈ రోజుకైతే. అయితే పొంగులేటియా లేకపోతే రేవంతా, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు
అయ్యే ఆస్కారం ఉందనేదే వాళ్ళైతే ఆ ఆలోచనతోటి అభిప్రాయంతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీడియా ముందో లేకపోతే తన సన్నిహితుల దగ్గర, ఇతుల దగ్గర, లేకపోతే తన కోటరీ దగ్గర ఏ రోజైనా ఏదో ఒక రోజు నేను తెలంగాణకు ముఖ్యమంత్రి అయితా అని బహిరంగంగా బాటంగా ఆయన చెప్తున్నాడు. అంటే దేని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా కేంద్రంలో మూడవసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తే తెలంగాణలో పక్కాగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని కూడా ఆయన అనుభవాలు కావచ్చు, అలాగే పక్కా సమాచారం ఉందంటూ కూడా గాదేన్నయ్య గారు చెప్పారు. హైదరాబాద్ నగరంలో C&D వేస్టేజ్ పై ప్రత్యేక దృష్టి సారించింది జీహెచ్ఎంసీ. జోనల్ కమిషనర్ హెల్త్ అండ్ శానిటైజర్ విభాగం అధికారులతో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించింది బల్దియా. అయితే శానిటేషన్ పై జరిగిన అవినీతిపై విచారణ జరుపుతున్న జీహెచ్ఎంసీ మరోవైపు ఫేషియల్ రికగ్నైజేషన్, అటెండెన్స్ సిస్టమ్, స్ట్రీట్ స్వీపింగ్ మిషన్స్ పర్యవేక్షణ, జీవీల తొలగింపు, C&D వేస్ట్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. శానిటైజేషన్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ కమిటీ వేసిన బల్దియా ప్రస్తుతం ఫీల్డ్ లెవెల్లో అంశాలపై సమీక్ష నిర్వహించింది. జీహెచ్ఎంసీ బాస్ రొనాల్డ్ రోస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. SWG కార్మికుల హాజరును పర్యవేక్షించాలన్నారు. శానిటైజేషన్ వర్కర్ల హాజరుకు సంబంధించి మొబైల్ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్, బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ అమలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా పిన్ పాయింట్ ప్రోగ్రామ్ చేయాలని, స్వీపింగ్ యంత్రాలపై పర్యవేక్షణ ఉండాలన్నారు. ఊడ్చిన చెత్తను వేసేందుకు నల్లటి కవర్లు ఉపయోగించాలన్నారు. నిర్ణీత చెత్త సేకరణ పాయింట్లను గుర్తించాలని సూచించారు. చెత్త సేకరణ పాయింట్ రూట్ ప్లాన్ వేయడంతో పాటు రాంకీ వాహనాలతో టైఅప్ చేయాలన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా బోర్డులను ప్రదర్శించాలని సూచించారు. వీధి వ్యాపారులు, షాప్స్ వారు చెత్త డబ్బాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే జరిమానా విధించాలన్నారు. మార్కెట్ వ్యర్థాల సేకరణకు వీధి వ్యాపారులు, వాణిజ్య దుకాణాల యాజమాన్లకు స్వచ్ఛ ఆటో ట్రాలీలతో టైఅప్ చేయాలన్నారు. C&D వ్యర్థాలను అక్రమంగా డంపింగ్ చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రక్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించాలని, టోల్ ఫ్రీ నెంబర్, మొబైల్ అప్లికేషన్లకు సంబంధించి పౌరులకు, ట్రక్ ఆపరేటర్లకు అవగాహన కల్పించాలన్నారు. నగరంలోని పలు ఏరియాలలో నిర్మాణాలు చేపడుతున్న వారు నిర్మాణ మెటీరియల్ను రోడ్డుపైనే వేస్తున్నారని, అలాంటి వారికి జరిమానా విధించాలన్నారు. తిరిగి అదే విధంగా చేస్తే మెటీరియల్ను సీజ్ చేయడంతో పాటు FIR కూడా నమోదు చేయాలని సూచించారు. గార్బేజ్, వల్నరబుల్ పాయింట్లను పూర్తిగా తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు కమిషనర్. జీవీపీలను సక్రమంగా ఎత్తివేతకు సరైన ప్రణాళిక చేయాలన్నారు. జోనల్ స్థాయిలో అదనపు వాహనాలను అందించాలన్నారు. అదేవిధంగా వాహనాలను ట్రాక్ చేయాలన్నారు. అన్ని మురికివాడల్లో SLFలతో అవగాహన కల్పించాలన్నారు. బల్క్ వేస్ట్ జనరేటర్లను పునరుద్ధరించాలని సూచించారు. ఒకవైపు విచారణ చేస్తూనే మరోవైపు ఫీల్డ్ లెవెల్ అధికారులందరినీ అలర్ట్ చేస్తున్నారు. మరి ఆరోపణలు వచ్చిన అంశంపై హౌస్ కమిటీ ఏం తేలుస్తుందో చూడాలి. మరి రైట్, ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.